హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాలమున లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ మీరు ప్రార్థన చేయడానికి మీరు విసిగిపోయి ఉంటారు. ఎందుకంటే నేను నిన్నే అడిగాను కదా, ఇప్పటికి నేను 10 సార్లు నేను ఈ విషయంలో ప్రార్థన చేశాను కదా అని మీరు అనుకుంటుంటే మీతోనే దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయం లూకాసు వార్త మొదటి వచనంలో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఏ ఉపమానం అంటే, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండను. ఆమె అతని యొద్దకు తరచూ వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకి మనుషులను లక్ష్య పెట్టకి ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తాను అనుకున్నాను. సో ఈ మాటికి ఈమె అడుగుతుంది. అసలు ఈయన గురించి ఇక్కడ చెప్పినట్టయితే అసలు ఎవరికి భయపడే వ్యక్తి కాదు. మనుషుల్ని దేవుడికి భయపడ్డు మనుషుల్ని లక్ష్య పెట్టిన వ్యక్తి దగ్గరికి ఈ విధవరాలు వచ్చి, ఆమెకే ఈ లాయర్ ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్టుగా సిద్ధపడ్డాడు. సో దాని కింద వచనంలో ఏమనుందంటే, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రములు తన్ను గూర్చి మొర్రపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా. సో ఈ ఉదయకాలమున నువ్వు దేని విషయంలో ప్రార్థన చేస్తున్నావో, దివారాత్రములు నువ్వు మొరపెడుతున్నావు, కొన్ని విషయాలను దేవుని సన్నిధిలో అడుగుతున్నావు. సో దేవుడు ఈరోజు ప్రత్యేకంగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు న్యాయం తీర్చడానికి అక్కడ ప్రశ్న వేశారు, కానీ దేవుడు న్యాయం తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఏదైతే ప్రార్థనలో అడిగావో అది ఖచ్చితంగా, అది దైవ చిత్తానుసారంగా నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు, పరిచర్యలోనే ఎన్నో సాక్ష్యాలు, నేను ఎన్ని సాక్ష్యాలైనా చెప్పగలను కానీ నా అనుభవంతో చెప్తున్నాను. మీరు ఆ ప్రార్థనలో చేసిన ప్రార్థన కావచ్చు, చేయబోయే ప్రార్థన కావచ్చు, మీరు ముందుగానే నమ్మాల్సింది ఏంటంటే, నేను చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని మీరు నమ్మి ప్రార్థన చేయాలి. ముందుగానే డౌట్ పడి, ముందుగానే అయితే నేను ఈ ప్రార్థన చేస్తున్నాను కానీ అవుతుందో అవ్వదో, ప్యానిక్ ప్రేయర్ అంటారు దాన్ని, అయితే భయపడే ప్రార్థన. సో భయపడుతూ చేస్తారు ప్రార్థనలు. సో ఇలా కాదు, కానీ కాన్ఫిడెన్స్తో, ఎస్ నా తండ్రి నా మొర వింటాడు, ఆయన అన్నాడు కదా, నాకు మొర పెట్టిండేలా నేను మీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. సో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఆయన. సో మీరు ప్రతి చిన్న విషయంలో మీరు ప్రార్థన చేయటం ఏంటో తెలుసా అండి? ప్రతి చిన్న విషయంలో దేవుని మీద ఆధారపడటం, అంతేగాని ప్రార్థన చేయటం వలన మనం తగ్గిపోయేది ఏం లేదు. హల్లెలూయా. ప్రతి చిన్న విషయంలో దేవుని మీద నువ్వు ప్రతిదీ కూడా, ఆయన ఏమన్నాడు, నా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4, ప్రతిదీ కూడా ప్రార్థన విజ్ఞాపముల ద్వారా దేవునికి తెలియచేయండి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో నువ్వు ప్రతిదీ కూడా ఒక స్నేహితుడితో పంచుకున్నట్టు, లేకపోతే ఆయన కేవలం మనకి రక్షకుడిగానే కాదు కానీ స్నేహితుడిగా ఉంటాడు ఆయన. మనకి ప్రాణం పెట్టిన ఆయన అండి ఆయన మనకి. సో మనము చక్కగా ప్రతి విషయాన్ని ఆయనకి చెప్పుకుని, ప్రతి విషయంలో మనం జయం చూస్తాం ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. ప్రతి విషయంలో
మీరు ఈ రోజు నుంచి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. విసుకక ప్రార్థన చేయండి. నేను నిన్నే అడిగాను. నిన్న 4 సార్లు అడిగేశాను నేను దేవుణ్ణి. కాదు. హల్లెలూయా. ఆయన అంటాడు, నేను చెవుల్ని కలగజేసిన వాడిని నేను విన్ననా? కళ్ళు కలగజేసిన వాడిని నేను చూడనా అని అంటాడు ఆయన. సో ఈ ఉదయకాలం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. నా నామం పేరట మీరు ఏది అడిగినను అది ఆయన మీకు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు ఆయన అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 16:26-24 మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, మీకు ఇస్తానంటాడు ఆయన. ఉదయ కాలంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ప్రతిదీ కూడా ప్రార్థనలో పెట్టండి. గొప్ప విజయాలు మీరు చూస్తారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.